అది రాజానగరం అనే ఒక గ్రామం. ఈయన పేరు రాఘవయ్య. ఈయన తన గ్రామంలో 20 ఎకరాల ఆసామి. ఆయన చాలా కష్టపడి ఆ పొలాన్ని సంపాదించాడు. తన తండ్రి 5 ఎకరాలు తనకి ఇస్తే 20 ఎకరాలు చేశాడు. రాఘవయ్య ఎంతో మంచివాడు. రాఘవయ్య భార్య జానకమ్మ కొడుకు పుట్టిన 2 ఏండ్లకే అనారోగ్యంతో చనిపోయింది. రంగణ్ణి రాఘవయ్య ఎంతో ప్రేమగా తల్లి లేని లోటు తెలియకుండా పెంచాడు. కానీ రంగడు సోమరిపోతులా తయారయ్యాడు. ఏరా రంగా, అలా ఖాళీగా కూర్చోకపోతే మన పొలంలో బోలెడంత పనుంది, చెయ్యొచ్చు కదా. నేను ఒక్కడిని ఎంతకాలం కష్టపడను? నాకు వయసు మీద పడుతుంది. ఇన్నేళ్లుగా కష్టపడ్డాను. ఇకపై నువ్వు కూడా నాకు సహాయం చేస్తే కాని మనం ఈ పని చెయ్యలేము. నాకు నువ్వు తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు? పద, పొలానికి వెళ్దాం. బాబోయ్, పొలానికా? నేను రాలేను నాన్నా. నాకసలు ఇష్టముండదు. అయినా కష్టపడాలి, పని చేయాలి అంటున్నారేంటి? 20 ఎకరాల పొలం ఉంది. ఇంతకంటే మరేం కావాలి? దాన్ని ఎవరికైనా కవులకి ఇచ్చామంటే వాళ్ళే పని చేసి పెడతారు. మీరు కూడా పని చేయాల్సిన అవసరం లేదు. మీరేమో నా మాట వినరు. ఎప్పుడు చూసినా కష్టపడుతూనే ఉంటారు. ఈ వయసులో మీకు కష్టం వద్దు అనుకుంటే కవులకివ్వచ్చు కదా. దాని నుండి ఆదాయం అదంతటికి అదే వస్తుంది. ఇక మనం పని చేయాల్సిన అవసరం ఏముంది? సరిపోయింది. కవులకిచ్చి పని చేసేటట్టయితే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. ఇన్నాళ్ళెందుకు కష్టపడతాను? నేను కష్టపడ్డాను కాబట్టే 5 ఎకరాలు 20 ఎకరాలు అయ్యింది. నీలాగా సోమరపోతులా ఉనింటే 5 ఎకరాలు కాస్త 2 అయ్యిండేది. కవులకివ్వడం వల్ల సరిగ్గా లెక్కలు చెప్పక సగం సగం వాళ్ళు తినేసి మిగతా సగం మనకిస్తారు. పని చేసుకుంటూ పోతేనే మనకు కూడా ఆరోగ్యం. నీలా సోమరపోతులా ఉంటే నీకు నువ్వే భారం అయిపోతావు. నా మాట విను. మీరెలాగా అపోహ పడకండి. కవులకిస్తే ఆదాయం బాగానే వస్తుందని నా స్నేహితుడు నాకు చెప్పాడు. వాళ్ళ పొలం కూడా కవులకే ఇచ్చారు. బోలెడంత సంపాదిస్తున్నారు. తెలుసా నాన్న మీకు? సరే అయితే ఆ 20 ఎకరాలు నా పేరు మీద రాయండి. నేను కవులకిచ్చి ఎంత సంపాదిస్తానో చేసి చూపిస్తాను. ఇప్పుడు దానికంటే ఆదాయం ఎక్కువ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. అయినా పని చేస్తే తప్ప గడవదని పాత రోజులు. ఇప్పుడు ఎన్నో మార్గాలు వచ్చాయి. కష్టపడి పని చేయాలి అన్నది అవి పాత రోజులు నాన్న. ఇప్పుడు అవి అవసరం లేదు. ఇప్పుడు మనకి సగం ఆస్తి ఉంది కనుక దాన్ని అభివృద్ధి చెందడానికి మనమే కష్టపడనక్కర్లేదు. డబ్బులిచ్చి మనుషుల్ని పెట్టుకుంటే అన్ని పనులు అవే జరుగుతాయి. మీరు కూడా అనవసరంగా శ్రమ పడుతూ ఉంటారు. అది చాలదన్నట్టు నన్ను కూడా పని చేయమంటున్నారు. నన్ను నమ్మి ఆ పొలం నా చేతిలో పెట్టండి. అన్ని పనులు అవే జరుగుతాయి. పొలం నీ చేతుల్లో పెట్టడం ఏమిట్రా? నువ్వు ప్రయోజనుడు అయినప్పుడు నేనే నీ చేతికి ఇస్తాను. నువ్వు ఇంకా సోమరతనం వదిలి ఇంకా పని మీద ధ్యాసే పెట్టనే లేదు. పొలం నీకిచ్చేమని అంటున్నావు. అది గనక నీ చేతిలో పెట్టాననుకో, ఇన్నాళ్ళు కష్టపడిందంతా వృధా చేస్తావు. నాకివ్వడానికి కాకపోతే ఎవరి కోసం నాన్న ఇదంతా? ఎప్పుడు చూస్తూ ఉంటాను. నేనెప్పుడు డబ్బులు అడిగినా నేను అడిగినంత డబ్బులు నా చేతిలో పెట్టనే పెట్టవు. నా స్నేహితుణ్ణి చూడు, తను ఎంత అడిగితే అంత వాళ్ళ నాన్నగారు ఇస్తూ ఉంటారు. వాడు నా ముందు గొప్పలు పోతూ ఉంటారు. తెలుసా మీకు? నువ్వే నాకు రూపాయి ఇమ్మంటే 100 వంకలు చెప్తావు. ఇంకెవరి కోసం ఇదంతా సంపాదిస్తున్నావు? ఈ ఆస్తంతా తీసుకొని ఏం చేస్తారు నాన్న? అదంతా నాకు తెలీదు. ఇప్పటికిప్పుడు ఈ ఆస్తంతా నాకు ఇస్తారా లేదా? లేదంటే చెప్పండి, నేనే బయటికి పోతాను. మీకు ఆ పొలమే ముఖ్యం అనుకుంటే మీరే ఉంచుకోండి. రంగడు మాటలకు రాఘవయ్య ఎంతగానో బాధపడ్డాడు. ఇక రంగడు తన స్వభావం మార్చుకోడు అని నిర్ణయించుకొని పొలం తన పేరిట రాయడానికి సిద్ధపడ్డాడు. 20 ఎకరాలు తన పేరు మీద రాసి ఊరు చివర 1 ఎకరా మాత్రం తన పేరు మీద ఉంచుకున్నాడు. తను అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు రాఘవయ్య.
ఎందుకంటే రంగడు మాట్లాడిన మాటలకు రాఘవయ్యకు అక్కడ ఉండే ఉద్దేశం లేదు. ఆ ఎకరంలోనే చిన్న ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రంగడికి తన తండ్రి వెళ్ళిపోవడం పెద్దగా బాధేమీ అనిపించలేదు. తాను తన పొలాల్ని కవిలికిచ్చి చాలా అభివృద్ధి చేయగలను అని చాలా నమ్మకంతో ఉన్నాడు రంగడు. పని పాట చేయకపోయినా బ్రతకచ్చు అని రంగడి ఉద్దేశం. రంగడు ఆ పొలమంతా సంతోషంగా తీసుకొని కవులుకి ఇచ్చేశాడు. ఇక చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో స్నేహితులతో తిరగడానికి అలవాటు పడ్డాడు. తను బోలెడంత డబ్బులు సంపాదిస్తాడని, తన తండ్రి ఆ డబ్బులు చూసి తన దగ్గరికి తిరిగి వస్తాడని అనుకున్నాడు రంగడు. అయితే తన చేతిలో బోలెడంత డబ్బు ఉండడంతో తన స్నేహితులు తనల్ని వదిలిపెట్టేవాళ్లే కాదు. ఎప్పుడూ రంగణ్ణి పొగుడుతూ తన అవసరాల్ని తీర్చుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఈ సంగతులేమీ అర్థం చేసుకొని రంగడు తన కోరుకున్న జీవితం తనకు లభించిందని ఆనందపడ్డాడు. అలా కొంతకాలం గడిచింది. కొన్నాళ్ళకి కవులకిచ్చిన పొలం నష్టాల్లో ఉన్నదని తెలిసింది. అదేంటండి అలా అంటున్నారు? మా నాన్నగారు ఉన్నప్పుడు ఎంత పండేదో, దానికి ఎంత లాభం వచ్చేదో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు పండడానికి పనికిరాదు అని చెప్తున్నారు. మీకు కవులకిచ్చి నేను చాలా తప్పు చేశానని అనిపిస్తుంది. బాబు, మీకు నమ్మకం లేకపోతే మీ పొలం మీరే తీసుకొని సాగు చేసుకోండి. నన్నండం దేనికి? మీ నాన్నగారు ఏం చేసేవారో నాకు తెలీదు. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేశాను. కానీ అది ఏమాత్రం పండలేదు. దానికి నేను బాధ్యుణ్ణి కాదు. అలా పంట నష్టం రావడంతో ఆ సంవత్సరం రంగడు చాలా ఇబ్బందులే పడ్డాడు. అయితే జరిగిన దాని గురించి తన స్నేహితులను అడిగితే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగానే సమాధానం చెప్పారు. రంగడి దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోవచ్చింది. స్నేహితులకి, సరదాలకి, విలాసాలకే ఖర్చంతా పెట్టేశాడు. నెమ్మదిగా రంగడి దగ్గరికి తన స్నేహితులు రావడం కూడా తగ్గిచ్చేశారు. డబ్బు ఇవ్వలేకపోతున్నాడు కాబట్టి ఇక రంగడితో వాళ్లకు పని లేదు. జరిగిందంతా తండ్రికి ఎలా చెప్పాలో రంగడికి పాలుపోలేదు. అలా అని చేతిలో ఉన్న పొలాన్ని వ్యవసాయం చేసి పండిద్దామంటే రంగడికి వ్యవసాయమే రాదు. అలా దిగాలుగా రంగడు కూర్చోనుండగా అటక మీద ఒక పుస్తకం కనిపించింది. ఆ పుస్తకం ఎప్పుడు తను చూడనే లేదు. ఎందుకో ఆ పుస్తకంలో ఏముందోనని ఆశ్చర్యంగా ఆ పుస్తకం తీశాడు. రంగడు ఆ పుస్తకం మొదటి పేజీ చూడగానే, కష్టపడి నీ దగ్గర ఉన్న పొలంలో పనిచేయి, నువ్వు విజయం సాధిస్తావు అని రాసి ఉంది. రంగడికి అది చూడగానే విసుగొచ్చింది. అబ్బా, ఇక్కడ కూడా పని చేయడం గురించేనా? ఇదెక్కడ గొడవరా బాబు? నాకేమో ఏదన్నా పని చేయాలంటే విపరీతమైన బద్ధకం. సరే, తర్వాత పేజీలో ఏముందో చూద్దాం. రంగడు తర్వాత పేజీ తీసి చూశాడు. అందులో ఇలా రాసి ఉంది: అడవికి ఉత్తర దిక్కుకి ఎప్పుడూ వెళ్ళకు, అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఇది చూసేసరికి రంగడు ఆలోచనలో పడ్డాడు. అనుకోని సంఘటనలు అంటే ఏమిటో? ప్రమాదం అయితే మాత్రం అక్కడ ఏముందో చూడాలని ఆతృతగా ఉంది. ఒకవేళ ఏదైనా కలిసి రావచ్చు కదా, ఏదైనా నిధి దొరకచ్చు. అయితే ఈ అడవికి ఉత్తర దిక్కున వెళ్దాం. అలా అనుకున్నాడు రంగడు. అలా అడవికి ఉత్తర దిక్కుగా వెళుతూ ఉండగా ఒక దగ్గర ఆగాడు. అక్కడ ఏమైనా నిధి ఉందేమో అని అనుమానం వచ్చింది రంగడికి. ఆ చెట్టు దగ్గర చేతితో తడిమి చూశాడు. అయితే అక్కడి నుండి ఆశ్చర్యంగా ఒక రాక్షసి బయటికి వచ్చింది. ఏయ్, ఎవరు నువ్వు? నా నిద్రనంతా పాడు చేశావు. నేనిక్కడ 100 సంవత్సరాల నుండి నిద్రపోతున్నాను. ఇప్పుడు నువ్వు నా నిద్రకి భంగం కలిగించినందుకు కాను నేను నిన్ను తినేస్తాను. రంగడు రాక్షసుని చూసేసరికి కంగారు పడ్డాడు. అసలే తినేస్తాను అనడంతో ఏం మాట్లాడాలో తెలియక తడబడుతూ ఇలా అన్నాడు. అది ఏంటంటే మీరిక్కడ ఉన్నారని సంగతి నాకు తెలీదు.
అందుకనే ఆ చెట్టును ముట్టుకున్నాను. నేను ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందేమో అనుకొని వచ్చాను. దయచేసి నన్ను విడిచిపెట్టండి. నన్ను తినేయద్దు రాక్షసు గారు. నేను నిద్ర లేచిన వెంటనే ఏదో ఒకటి తినాలి, లేకపోతే నేను ఉండలేను. నువ్వు నాకు ఏదో ఒక ఆహారం పెట్టావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను, లేదంటే నిన్ను తినేస్తాను. చెప్పు, నన్ను ఏం చెయ్యమంటావో? రంగడికి మతిపోయింది. తాను తినడానికే చేతిలో డబ్బులు లేదు. ఇప్పుడు రాక్షసికేం పెట్టాలి? తనకేదో మేలు జరుగుతుందని వస్తే ఈ రాక్షసి తనని తగులుకుంది ఏంటా అని కంగారు పడ్డాడు. ఏం చేయాలో తెలియక రంగడు అక్కడి నుండి తప్పించుకున్నామని పరిగెట్టాడు. అయితే రాక్షసి రంగణ్ణి వదల్లేదు. వెనకాలే వెంబడించి ఇంట్లోకి కూడా వచ్చేసింది. ఇక రంగడు రాక్షసి నుండి తప్పించుకోలేడని గ్రహించి ఇంట్లో ఉన్న పళ్ళు, కూరగాయలు ఆ రాక్షసికిచ్చి అప్పటికైతే సద్దుమణిగేలా చేశాడు. అవి తిని రాక్షసి అక్కడి నుండి వెళ్ళిపోతుందని అనుకున్నాడు రంగడు. నాకు ఈ పళ్ళు, ఈ కూరగాయలు బాగా నచ్చాయి. ఇక రోజు నేను ఇక్కడే ఉంటాను. ఇవి రోజు నాకు పెట్టాలి. మీ మానవుల దగ్గర ఏదో రుచికరమైన వంట ఉంటుందంట కదా, అది కూడా నాకు పెట్టాలి. లేదా నువ్వు ఏ రోజైతే నాకు ఆహారం పెట్టవో ఆ రోజు నిన్ను తినేస్తాను. ఏదో పెట్టింది తిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది, తనని వదిలేస్తుంది అనుకున్న రాక్షసి ఇక నేనిక్కడే ఉండిపోతాను అనడంతో రంగడికి మతిపోయింది. మా ఇంటిలో రోజు మీకు పెట్టడానికి కాయలు, పళ్ళు, ఆహారాలు, కూరలు ఏమీ లేవండి. ప్రతిరోజు నేను కూడా పస్తే ఉంటున్నాను. అలానే అడవిలో ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను. ఇక మీకు ప్రతిరోజు పెట్టమంటే నేనెలా పెట్టను? మీరే చెప్పండి. ఆ పక్కనే ఉన్న పొలం మీదేనా? ఎంత చక్కగా ఉంది. దాన్ని గాని సాగు చేశావంటే బోలెడంత పంట పండుతుంది. అంత పొలం పెట్టుకొని ఇంటిలో తినడానికి ఏమీ లేదు అంటున్నావు. నువ్వు సోమరిపోతులా ఉన్నావే. రంగడు రాక్షసితో తనకి వ్యవసాయం రాదని, తను ఎప్పుడూ ఆ పని చెయ్యలేదని రాక్షసితో చెప్తాడు. అయినా రాక్షసి రంగణ్ణి వదిలిపెట్టలేదు. తను వ్యవసాయం చేసి పంట పండి తనకు ఆహారం పెట్టవలసిందే అని బలవంతం చేసింది. అలా కాని చెయ్యకంటే రంగణ్ణు తినేస్తాను అనింది. ఇక రంగడికి ఆ పొలాన్ని దున్ని పంట పండించడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. అందులో మెలకువలు కూడా రాక్షసే చెప్పింది. ఆ రాక్షసి దగ్గర సలహాలు తీసుకుంటూ నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకున్నాడు రంగడు. పొలంలో పనిచేసి వచ్చి రాక్షసికి కావలసినవన్నీ ప్రతిరోజు పెట్టేవాడు. అప్పుడప్పుడు వండి కూడా పెట్టేవాడు. రాక్షసి సంతోషంగా అక్కడే కాలం గడపసాగింది. ఏ పూటైనా పెట్టకపోతే రంగణ్ణు తినేస్తానని భయపెట్టేది. దాంతో రంగడికి వేరే అవకాశమే లేకపోయింది. అలా ఒకరోజు పొలంలో రంగడు దున్నుతూ ఉండంగా అనుకోకుండా ఏదో తగిలిన శబ్దం వస్తుంది. రంగడు అక్కడికి వచ్చి తవ్వి చూస్తాడు. అందులో డబ్బు, బంగారం, నిధులు ఉన్నాయి. రంగడు తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చాలా సంతోషపడి ఆ నిధితో తన జీవితం ఇక స్థిరపడినట్టే అని సంతోషపడ్డాడు. అయితే ఆ నిధి ఎంతో కాలం నిలవలేదు. ఆ నిధిని రంగడితో పాటు రాక్షసి కూడా చూసేసింది. అరే, ఎంత డబ్బు, ఎంత బంగారం! ఈ నిధి అంతా నాకే కావాలి. ఈ నిధిని నాకివ్వకపోయావో నిన్ను తినేయడం ఖాయం. అలా రంగణ్ణి భయపెట్టింది రాక్షసి. ఇక రంగడు చేతికందిన అవకాశం అందిపుచ్చుకోలేక ఎంతో బాధపడి చేతులారా ఆ నిధిని రాక్షసికి వదిలేసి నోరు మూసుకొని ఉండవలసి వచ్చింది. చాలా బాధపడుతూ ఇంట్లో కూలబడ్డాడు రంగడు. అప్పుడే పుస్తకం గుర్తుకు వచ్చింది. ఆ పుస్తకంలో మొదట పొలంలో బాగా దున్నమని, బాగా కలిసి వస్తుందని రాసి ఉంది. రంగడుగాన విని ఆ పని ముందే చేసి ఉంటే
ఆ నిధి తనకే దక్కేది. అప్పుడు ఆ రాక్షసి తనని పట్టుకునేదే కాదు. అప్పుడు తన బద్ధకంతో పొలంలో దున్నమని వచ్చిన దాన్ని వదిలేసి వద్దని పనిని చేసి రాక్షసిని తన వెంట తెచ్చుకున్నాడు. రంగడికి చాలా బాధ వేసింది. తండ్రి చెప్పిన మాటలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇక ఉండలేక తండ్రిని చూడ్డానికి వెళ్ళాడు. తన తప్పులన్నీ ఒప్పుకొని ఇక తండ్రితోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు రంగడు. పాపం నాన్న ఉన్న ఎకరంలో ఎన్ని కష్టాలు పడుతున్నాడో. అని అనుకుంటూ నాన్న ఉన్న పొలం దగ్గరికి నడవసాగాడు. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆశ్చర్యంగా తండ్రి 10 మందితో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆ ఉన్న ఎకరం సాగు చేసుకుంటూ కనిపించాడు. ఆ 10 మంది తండ్రిని ఎంతో గౌరవిస్తున్నారు. రాఘవయ్య వాళ్ళందరికీ యజమాని. రంగడు చూడగా ఇంతకు ముందు తన పొలంలో పనిచేసిన వాళ్లే ఇప్పుడు కూడా తన తండ్రికి అంతే గౌరవం ఇస్తూ తన దగ్గర పనిచేస్తున్నారు. రంగడికి అసలు సత్యం అప్పుడే అర్థమైంది. గుణాన్ని బట్టే అందరూ గౌరవిస్తారని తెలుసుకున్నాడు రంగడు. 1 ఎకరం పొలం అయినా తండ్రి ఎంతో సంతోషంగా ఉంటూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ తను సంతోషంగా జీవిస్తున్నాడు. అదే చేత 20 ఎకరాల పొలం పెట్టుకొని పంట పండియక నష్టాలు తెచ్చి చివరకు అందులో దొరికిన నిధిని రాక్షసి పాలు చేశాను నేను. నాన్న ఎంతో గొప్పవాడు. నాన్న నన్ను క్షమించండి. మీరు చెప్పినప్పుడు వినక చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అన్నీ నష్టపోయాను అని జరిగిన విషయమంతా తండ్రికి చెప్పాడు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా నువ్వు నిజం తెలుసుకున్నావు. నాకంతే చాలు. ఎప్పుడైతే మన తప్పు తెలుసుకొని మార్పు కోరుకుంటామో అప్పుడే మన అభివృద్ధి మొదలవుతుంది. ఇకపై నువ్వు మన ఎకరం పొలాన్ని అలాగే 20 ఎకరాల పొలాన్ని అన్నిటినీ సాగు చేసి కష్టపడి పనిచేయి. విజయం మనకి తప్పక లభిస్తుంది. ఇన్నాళ్ళు కష్టపడింది చాలు. ఇక నిధి అంటావా ఆ రాక్షసికే రాసి పెట్టి ఉంది. దాని గురించి చింతించడం మానేసి మన దగ్గర ఉన్నదే బాగు చేసుకున్నాం, అభివృద్ధి చేసుకున్నాం. నీ బద్ధకం నీకు ఎంత ముప్పు తెచ్చిపెట్టిందో ఇకనైనా అర్థం చేసుకో. నువ్వన్నట్టు పుస్తకంలో మొదటి పేజీలో ఉన్నదే నువ్వు చేసింటే ఇన్ని కష్టాలు పడేవాడివి కాదు. పొలం దున్నడానికి బద్దకించి ఏదో కష్టపడకుండానే డబ్బొస్తుందేమో అని అటువైపుగా వెళ్ళావు. ఆ రాక్షసితో నానా కష్టాలు పడ్డావు. పోనీలే, అది కూడా ఒక అంతుకు మంచే అయ్యింది. ఆ రకంగానైనా నువ్వు సాగు చేయడం నేర్చుకున్నావు కదా. తండ్రి రంగడికి ధైర్యాన్ని బుద్ధిని చెప్పి రంగడిని తీసుకొని మరలా ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నవారందరూ జరిగింది చూసి ఎంతో సంతోషపడ్డారు. కష్టపడే తత్వం ఉన్నవాడు కనుక రాఘవయ్య మరలా కొన్ని రోజులకే రంగడు సహాయంతో పొలంలో మరలా పంట పండించాడు. అది బోలెడన్ని లాభాలను తెచ్చిపెట్టింది. రంగడికి అందులో ఉన్న మెలకువలన్నీ నేర్పాడు. రంగడు కూడా రాఘవయ్యలాగానే కష్టపడి పనిచేయడం, అందరికీ సహాయంగా ఉండడం కూడా నేర్చుకున్నాడు. తన బద్ధకాన్ని వదిలి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కష్టపడే తత్వం ఉన్న మనిషి ఎక్కడైనా సంతోషంగానే బ్రతకగలడు. అదే సోమరి ఎంత సుఖంలో ఉన్నా చివరికి నష్టపోయి దుఃఖంలోనే మునిగిపోతాడు. అందుకే పెద్దలు కష్టే ఫలే అన్నారు. ఈమె పేరు సుమతి. ఈమెకు 6 నెలల క్రితమే వివాహం అయ్యింది. అన్న రమేష్ సుమతికి పక్క ఊరిలోనే ఉంటున్న రాముకిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. సుమతి తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇంటి బాధ్యతంతా అన్న రామునే చూసుకుంటున్నాడు. సుమతికి ఎప్పుడూ లోటు రానీలేదు రమేష్. ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా పెంచాడు. అన్ని రకాల యోగ్యుడైన రాముకిచ్చి ఏ లోటు లేకుండా పెళ్లి జరిపించాడు. రామ్మ సుమతి, అదేంటే అల్లుడుగారు కనిపించడం లేదు? ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంటిదాకా వచ్చి లోపలికి వెళ్ళి కాఫీ తాగే వెళతారు కదా. ఈరోజు నిన్ను ఎక్కడ దింపారు?
ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు? ఆయన దింపకపోతే నేను రాలేనా ఏంటమ్మా? నేను బస్సెక్కి వచ్చాను, ఆయనేం నన్ను దింపలేదు. ఆ ఇంట్లో బ్రతకలేనమ్మా, ఇక నా వల్ల కాదు. అందుకే ఆ ఇంట్లో గొడవపడి వచ్చేశాను. సుమతి మాటలకు ఆశ్చర్యపోయింది తల్లి. అంత తేలిగ్గా గొడవపడి వచ్చేశాను అంటున్న కూతురుతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలా ఉండిపోయింది. ఇంతలో రమేష్ భార్య మాధవి అక్కడికి వచ్చింది. సుమతి, రామ్మా, ముందు లోపలికి రా, వెళ్ళు. అత్తయ్య, విషయాలు ఏమున్నా సరే ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం, ముందు లోపలికి రండి. అలా సుమతి లోపలికి వెళ్ళి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఇక్కడ మాధవి, అత్తగారు ఏం జరిగింటిందా అని దిగులుతో చర్చించుకోసాగారు. ఎన్ని వివరాలు అడిగి చూసినా సుమతి ఆ ఇంట్లో ఉండలేనని, తనకక్కడ ఏమీ బాగోలేదని, తన భర్త తనని బాగా చూసుకోలేదని, ఇక్కడ ఉండనిస్తారా లేకపోతే వెళ్ళిపోమంటారా అని మాట్లాడుతుందే తప్ప అసలు ఏం జరిగిందో చెప్పడం లేదు. మాధవి, తల్లి, చివరికి అన్న రమేష్ కూడా ఎన్నోసార్లు సుమతిని అడిగి చూశారు. కాని సుమతి మాత్రం ఒకటే సమాధానం మళ్ళీ మళ్ళీ చెప్పసాగింది. నిదానంగా సుమతిని అడిగి కనుక్కొని చెప్పమ్మా. ఇలా అయితే ఎలా చెప్పు? నేను ఎంతగా అని గట్టిగా మాట్లాడుతాను. అయినా గట్టిగా అడిగితే ఇక్కడ ఉండమంటారా, నన్ను వెళ్ళిపోమంటారా అంటుంది. ఒక్కతే ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ ప్రమాదంలో పడుతుంది? కాబట్టి కొన్ని రోజులు తనని మనశ్శాంతిగా ఉండనిద్దాం. తర్వాత విషయాలు తనే చెబుతుందిలే. నువ్వు కూడా అస్తమానం దాని గురించి అడిగి విసిగించకుండా కాస్త నిదానంగా అడిగి చూడు. నిదానంగా సుమతిని విషయం ఏందని కనుక్కొని చెప్పండి. అలా రమేష్ తల్లికి భార్యకి కూడా సర్ది చెప్పి నిదానంగా ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అలా ఒకరోజు రమేష్ భార్య ఏదో పని ఉందని పక్కూరికి వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు ఊరి నుండి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అలా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సుమతి అన్నం వండి తల్లికి పెట్టి తను తిని వాళ్ళకు కూడా చేసి పెట్టి ఉంచింది. వారందరూ కూడా భోజనం చేసిన తర్వాత మాధవి, ఏంటి సుమతి నువ్వు చేసింది? అసలు ఏమాత్రమైనా రుచి పచి ఉందా? పొద్దున్న నుండి ఊరు వెళ్ళి పని చేసుకొని బాగా అలిసిపోయి వచ్చాం. ఆకలి వేస్తుంది కనుక తప్పదని తిన్నాము. వంట ఏమాత్రం బాగోలేదు. ఆ మాత్రం రుచిగా కూడా వండడం రాదా నీకు? నేనొచ్చేసరికి మిగతా పనులన్నీ చేసేసి ఉంచుతావని అనుకున్నాను. నేను అలసిపోయి వస్తాను. ఇంటికి వచ్చి పనులన్నీ ఎలా చేసుకోగలుగుతాను? ఇక్కడ చూస్తే ఎక్కడ పని అక్కడే వదిలేశావు. ఇంకా నయం, వంటైనా చేశావు. కానీ ఏదైనా తినాలన్నా రుచిగా ఉండాలి. ఆ విషయం ముందు నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇలా వండుతున్నావు అంటే అక్కడ రాముకు కూడా ఎలా వండి పెట్టావో ఏంటో. చాచా, తన పెళ్లికి 6 నెలల ముందే రమేష్కు మాధవితో వివాహం జరిగింది. చెల్లి పెళ్లి చెయ్యాలంటే తన పెళ్లి తప్పనిసరి అని భావించిన రమేష్ ముందుగా తన పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పటి నుండి మాధవి అంత కఠినంగా మాట్లాడడం సుమతి ఎరిగి ఉండలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. పెళ్లి పనులు కూడా అన్నీ దగ్గరుండి చూసుకుంది. పెట్టికోతల్లో ఏ లోటు చెయ్యలేదు. ఎప్పుడూ తనను వేరుగా చూడలేదు. అటువంటిది వదిని ఇలా మాట్లాడేసరికి సుమతి కంగుతింది. ఆ రోజుటికి ఏదో పని ఒత్తిడి మీద అలా మాట్లాడి ఉండి ఉంటుందేమోలే అనుకునింది సుమతి. తెల్లవారిన తర్వాత, లే అమ్మా లే, ఇంకా ఎంతసేపు ఇలా పడుకుంటావు? పొద్దున్నే లేచి ఇంటి పని చెయ్యాలని బుద్ధి లేదా నీకు? నేనొక్కదాని ఇంటి పని అంతా ఎలా చేస్తానని అనుకుంటున్నావు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? పెళ్ళైన దానివి, ఎలాగో మీ ఇంటికి వెళ్ళడం లేదు. ఇక్కడ ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ముందు అది తెలుసుకో. పొద్దున్నే లేచి కల్లాప చల్లి
ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. ఆ తర్వాత ఇంటిల్లపాదికి వంట చెయ్యాలి, బట్టలు ఉతకాలి, మిగిలిపోయిన పనులన్నీ చేసి పెట్టాలి. అర్థమైందా? సుమతి, నువ్వు ఇంకా ఏమన్నా చిన్నపిల్లవనుకుంటున్నావా? ఇంతమందికి చాకిరీ చేయడం నా వల్ల కాదు బాబు. నిన్న ఏదో పని ఒత్తిడిలో అనింది అనుకుంటే తెల్లవారుతూనే వదిన శాపనార్థాలతో మొదలుపెట్టింది. సుమతి అయోమయంలో పడింది. బదులు చెప్పలేక మాట్లాడకుండా లేచి వదిన చెప్పిన పనులన్నీ చేసింది. చివరికి భోజనం సమయం వచ్చేసరికి అందరూ తినేసిన తర్వాత భోంచేయమని చెప్పింది సుమతికి మాధవి. సరే తిందామని చూస్తే అందులో కూర అన్నము ఏదీ సరిపడా లేవు. ఇదేంటి వదిన, అన్నము కూర నాకు ఏమీ మిగల్లేదు. అది కాస్త కాస్త తిని నేనెలా కడుపు నింపుకోగలను? నువ్వేమో అందరూ తిన్నాక తినమన్నావు, అందరికీ పెట్టాక భోంచేయమన్నావు. నువ్వు చెప్పిన పనల్లా చేశాను, అలసిపోయాను. విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు మళ్ళీ నువ్వు వండిపెట్టు. బాగుందమ్మా, ఉన్నవాటితో సర్దుకొని భోజనం చెయ్యాలి కానీ మళ్ళీ వండి పెట్టమంటున్నావా? డబ్బులు ఎక్కడి నుండి వస్తుందనుకుంటున్నావు? మీ అన్నయ్య తెచ్చే జీతం మనం ఒక్కపూట తినడానికే సరిపోతుంది. మనమేమైనా లక్ష అధికారులు అనుకుంటున్నావా ఏంటి? మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు. మనిషి తింటే వస్తుంది. సర్దుకొని తినేలా ఉంటే ఉండు, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో. మళ్ళీ మళ్ళీ వండడం ఏమీ ఉండదు. అర్థమవుతుందా? సుమతికి దుఃఖం ముంచుకొచ్చింది. ఎవరితో చెప్పుకోవాలో తెలియడం లేదు. అక్కడేదో కష్టపడుతున్నానని ఇక్కడికి వస్తే వదిన ఇంకా బాధ పెడుతుంది. చివరికి తిండి కూడా సరిగ్గా తినలేకపోవడంతో సుమతి చాలా బాధపడింది. తల్లితో తన బాధ చెప్పుకున్నామని ప్రయత్నించింది. కానీ తల్లి కూడా వదిననే సమర్థిస్తూ మాట్లాడడంతో సుమతి ఏం చేయలేకపోయింది. ఒకరోజు సుమతి తన స్నేహితురాలు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది. అప్పుడు మాధవి, తిరిగొచ్చావా తల్లి? అక్కడే ఉండిపోవలసింది. తిరిగి ఎందుకు వచ్చావు? నువ్వు ఇంకా పెళ్ళి కాని చిన్నపిల్లవే అనుకుంటున్నావా? వెళ్ళి ఊరంతా తిరిగి కబుర్లు చెప్పి రావడానికి, స్నేహితురాలు ఇంటికి వెళ్ళి కాలక్షేపం చేసి రావడానికి. ఇంట్లో ఇంత పనుంది, ఎవరు చేస్తారనుకుంటున్నావు? నీ ఇష్టానికి ఊరంతా తిరిగి కాలక్షేపం చేస్తూ ఉంటే ఇంట్లో పని నేను చేసుకోవాలా? కానీ ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, స్నేహితురాలు ఇంటికి వెళ్ళడం అలాంటివి పెట్టుకోకు. ఇంట్లో పనంతా చేసిన తర్వాత అప్పుడు నన్ను అడుగు. నేను పంపిస్తే వెళ్ళు, లేకపోతే లేదు. అలా నన్ను అడగనూ లేదు, నాకు చెప్పనూ లేదు. నీ ఇష్టానికి నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొచ్చు అని నీకెవరు చెప్పారు? జాగ్రత్త, ఇకపై ఇలాంటివి జరిగాయంటే ఊరుకోను. మాధవి అంటున్న మాటలు తల్లి కూడా వింటూనే ఉంది. పక్కనే నిలబడింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు మాధవిని. అదంతా చూసి సుమతికి మతిపోయింది. ఏంటమ్మా నువ్వు? వదిన నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వు ఒక్క మాట కూడా తిరిగి అనడం లేదు. కనీసం ఆగమని కూడా చెప్పడం లేదు. నా స్నేహితురాలు ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదా? నేనింట్లో బ్రతుకుతున్నానా, జైల్లో బ్రతుకుతున్నానా? అసలు వదిన ఏం మాట్లాడుతుంది? నాకు పెళ్లిగాకముందు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేది. ఇప్పుడు 4 రోజులు నేను ఇక్కడ ఉండడంతో అంత చులకనైపోయానా? పని చేయమంటుంటే కూడా నేను మాట్లాడకుండా చేస్తున్నాను. నాకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదు. నీతో చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూస్తే నేనింటి నుండి బయట అడుగు పెట్టాలంటే తను చెప్తేనే వెళ్ళాలి అంటూ చేస్తుంది. నేనేమైనా బానిసనమ్మా? నువ్వు ఇక్కడే నిల్చొని చోద్యం చూస్తున్నావు కానీ అసలు అడ్డు చెప్పడం లేదు. నీకేం బాధ అనిపించడం లేదా అమ్మా? సుమతి, నాకు ఆరోగ్యం బాగోలేక ఏ పని చేయలేకపోతున్నాను. కానీ మీ వదిన ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టి నన్ను కూడా దగ్గరుండి చూసుకొని సేవలు చేస్తుంది. ఏ రోజు తను నాకు సేవలు చేయడానికి విసుక్కోలేదు. అన్నయ్యను ఒక్క మాట అనలేదు. నువ్వన్నిట్టు నిన్నొక్క మాట అనడం నేను ఎరిగి చూడలేదు. నీ పెళ్లి కూడా ఎంత శ్రద్ధగా చేసిందో నీకు కూడా తెలుసు.
నీకు పెట్టుకోతల విషయంలో ఏ రోజు కలగజేసుకోలేదు. ఇప్పుడు తను ఎందుకిలా ప్రవర్తిస్తుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఇక్కడ వదిన ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాను, ఎలా ఉండమంటే అలా ఉంటున్నాను అంటున్నావు. మరి మీ ఇంట్లో ఎలా ఉన్నావు? మరి నువ్వు ఇక్కడ చేసే పని మీ ఇంట్లో చేసుకుంటే నీకు గౌరవంగా ఉంటుంది, అవునా కాదా? పెళ్ళైన తర్వాత అక్కడ ఉండడమే గౌరవం తల్లి. ఇలా నువ్వు భర్తతో గొడవ పడి ఇంటికి వస్తే తను మాత్రం ఎన్ని రోజులని చేసి పెడుతుంది? నీకు గౌరవం ఎలా ఇస్తుంది? మనుషులు ఎప్పుడూ ఒకేలాగా ఎల్లవేళలా ప్రవర్తించరు. నువ్వు ఇక్కడ ఇలా కష్టపడే బదులు మీ ఇంటికాడే నువ్వు ఈ పని చేసుకుంటే నీకు ఎంతో సవ్యంగా గౌరవం కూడా ఉంటుంది. తను కూడా నేను చెయ్యలేను, మీకెందుకు సేవలు చెయ్యాలి అని అనుకుని ఉంటే అప్పుడు నువ్వు ఏమనేదానివి? ఇప్పుడు తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో? తల్లి మాటలకి సుమతి చాలా బాధపడింది. ఒక రకంగా అది కూడా నిజమే కదా అనిపించింది. ఇక్కడెంతో పనిచేసి శ్రమపడే ఉంటుంది. చివరకు సరైన తిండి కూడా దొరకడం లేదు. ఇదే పనిని తన భర్త ఇంట్లో ఎంతో బాధ్యతగా చేసుకుని ఉంటే సుఖంగా ఉండేది. రాము ఏ రోజు తనని బాధ పెట్టలేదు. ఆ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి సుమతికి. పంతానికి పోయి జీవితాన్ని పాడు చేసుకున్నానేమో అనిపించింది. వెంటనే రాము దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంది సుమతి. అదే సంగతి తల్లికి చెబుతూ ఉండగా అప్పుడే ఒక శుభలేఖ వచ్చింది. సుమతికి మతిపోయింది. అప్పుడే రాము తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్న భావంతో సుమతి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది. తాను ఇలా అలిగి కూర్చుంటే ఎప్పుడో అప్పుడు తన దారికి వస్తాడని, ఎప్పుడో అప్పుడు తను చెప్పిన మాట వింటాను అంటాడేమో అని అనుకుంది సుమతి. కానీ తనని ఇలా వదిలేసి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంటాడని తను ఎప్పుడూ ఊహించనే లేదు. అందరూ హడావిడిగా రాము దగ్గరికి బయలుదేరారు. అల్లుడు గారు, మీరు ఇలా మా అమ్మాయికి అన్యాయం చేసి వేరొకరిని పెళ్లి చేసుకుంటారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికైనా ఆమె మనసు మార్చి మీ దగ్గరికి పంపుదామని మేము అనుకున్నాం. కానీ ఇంతలోనే మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. మరి ఏం చెయ్యమంటారండి నన్ను? మీ అమ్మాయి అక్కడికి వచ్చి 2 నెలలు అవుతుంది. అలిగి పుట్టింటికి వెళ్ళిందిలే, 4 రోజుల్లో తిరిగి వస్తుందని అనుకున్నాం. ఎన్ని రోజులైనా అక్కడి నుండి మాట లేదు, మంతి లేదు. నేను ఎన్ని రోజులని ఊరుకోవాలి? నేనంటే అంతగా ఇష్టం లేని మనిషిని నేనెందుకు ఉంచుకోవాలి? అందుకే నన్ను ఇష్టపడే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను అంటే నన్ను మాత్రమే కాదు, నా ఇబ్బందుల్ని, నా బాధ్యతలను కూడా ప్రేమించాలి. మీ అమ్మాయికి అది చేత కాదు. నా తల్లికి అనారోగ్యం ఉండడం వల్ల తనతో ఎక్కువ సమయం ఉండలేకపోయేవాడిని. పని ఒత్తిడి కారణం వల్ల తనకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాను. అయితే అందుకని అటువంటి చిన్న చిన్న విషయాలకే గొడవ చేస్తారా చెప్పండి? తనతో ఎక్కువ సమయం గడపలేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, తల్లి దగ్గర సేవలు చేస్తూ ఉన్నానని, బయటకు తీసుకువెళ్ళలేదని, ఇవే సుమతి నా గురించి చెప్పినవి. ఇటువంటి విషయాలకే గొడవపడి మీ ఇంటికి వచ్చేసింది. మీ ఇంట్లో సుమతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని నాకు ముందే తెలుసు. తండ్రి లేకుండా ఇంటి బాధ్యతలు నడపడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. నేను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నాను కాబట్టి. రమేష్ గురించి కూడా నాకు బాగా తెలుసు. సుమతి కూడా అంతే బాధ్యతగా ఉంటుందని భావించాను. కష్టంలో పెరిగింది కాబట్టి కష్టం అంటే ఏమిటో తెలిసుంటుంది అనుకున్నాను. మా తల్లిని కూడా మీలాగే ప్రేమగా ఆదరిస్తుందని భావించాను. కష్టం తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అమ్మను బాగా చూసుకుంటుందని భావించాను. కానీ సుమతి ఏమాత్రం బాధ్యత లేకుండా పెరిగిందని ఆ తర్వాత అర్థమయ్యింది. మా అమ్మని ప్రేమగా చూసుకోలేదని పక్కన పెడితే తనని నేను ప్రేమగా చూసుకుంటున్నానని కోపం వచ్చేది. తను ఎలా వంట చేసినా మేము ఏ రోజు వంక పెట్టలేదు. తను ఏ పని చేసినా ఏమీ అనేవారం కాదు. కానీ సుమతి మాత్రం మా మాటల్లోనూ పనుల్లోనూ లోపాలు వెతకడం మొదలుపెట్టింది. నన్ను అమ్మను కష్టపెట్టింది. తనతో నేను ఉండలేనండి.
తను కష్టం తెలిసిన అమ్మాయి కాదు. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. వాటిని నాతో పాటు పంచుకునే అమ్మాయే కావాలి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. అవును, మిమ్మల్ని బాధ పెట్టాను. నాతో ఎక్కువ సమయం గడపలేదని అడిగేదాన్ని. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళమని వేధించేదాన్ని. నేను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను. అత్తయ్య, నన్ను క్షమించండి. కానీ ఇక మీదట ఎప్పుడూ అలా ఉండను. ఇకపై నేను కూడా బాధ్యతగా ఉంటాను. దయచేసి నాకు అన్యాయం చేయకండి. అలా చాలాసేపు సుమతి అత్తను భర్తను బ్రతిమలాడింది. తన జీవితం అన్యాయం చేయొద్దని ఏడ్చింది. అప్పుడు రాము, సరే సరే, ఏడవకు సుమతి. అది నా పెళ్లి శుభలేఖ కాదు. మా ఆఫీసులో పనిచేస్తాడే రాము, అతనిది. కానీ నువ్వు ఇలా భావించైనా పరిగెత్తుకొని వస్తావని నేనే కావాలని పంపించాను. నేను ఊహించినట్టుగానే వచ్చావు. అందుకే కాసేపు అలా నాటకం ఆడాను. నిన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఎంత తప్పు. అప్పుడు నా బాధ్యతను నెరవేర్చినట్టే కదా. అలా ఎప్పుడు నేను చేయను సుమతి. కష్టం విలువేంటో నాకు బాగా తెలుసు. ఎవరిని కష్టపెట్టడం నా ఉద్దేశం కాదు. సుమతి చాలా సంతోషపడింది. సుమతి తల్లి కూడా రాముకు కృతజ్ఞతలు చెప్పుకుంది. సుమతి ఎంత కష్టపెట్టినా రాము అంత బాధ్యతగా నడుచుకున్నందుకు తల్లి ఎంతో సంతోషించింది. అన్నా వదినలు కూడా రాముకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తన జీవితం ఎక్కడ పాడవుతుందో అని చాలా బెంగ పెట్టుకున్నాము. మీరు ఇంత మంచివారు కాబట్టి సరిపోయింది. లేదంటే తన జీవితం అన్యాయం అయిపోయేది. అవునా వదినా? నా జీవితం ఏమైపోతుందా అని కంగారు పడ్డావా? ఎందుకొదినా ఈ నాటకాలు? మీకు తెలుసా నన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో మా వదిన? నేనెప్పుడు తను నాతో అలా ప్రవర్తిస్తుందని తెలీదు. మా అన్నయ్య కూడా నాతో కఠినంగానే మాట్లాడాడు. తను ఎన్నో మాటలు అంటుంటే ఒక్కరు కూడా ఎదురు చెప్పనే లేదు, కాదని అనలేదు. కానీ ఇప్పుడేమో నా జీవితం ఎక్కడ పాడైపోతుందా అని బెంగ పెట్టుకున్నాము అని అంటున్నారు. మీరు వాళ్ళ మాటలు ఏమీ నమ్మకండి. అప్పుడే నాకు మీ విలువ బాగా తెలిసి వచ్చింది. నన్ను ఒక బానిసలా చూసింది. ఇప్పుడేమో మీ ముందు ఇలా మాట్లాడుతుంది. అయ్యో తప్పు సుమతి. మీ వదిన్ని మీ అన్నయ్యని చాలా అపార్థం చేసుకున్నావు. ఈ నాటకంలో మీ అన్నయ్యకి వదినకు కూడా భాగం ఉంది. వాళ్ళు నీతో కఠినంగా ఉండాలని నాటకం ఆడారే తప్ప నిజంగా నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. జరిగిందంతా కనుక్కున్నారు. నువ్వు చిన్నతనంతో ఇలా ప్రవర్తిస్తున్నావని వాళ్ళకు బాగా అర్థమయ్యింది. అందుకే నాతో కూడా చెప్పి ఇలా నాటకం ఆడాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే నీతో కఠినంగా నీకు గౌరవం ఇవ్వకుండా చూశారో నువ్వు ఇందాక చెప్పినట్టు ఇక్కడ విలువ తెలిసి వచ్చింది. తప్పు చేశాను అన్న భావం కలిగింది. వాళ్ళు నిన్ను బాగా చూసుకొని ఉనింటే ఇంకెప్పుడు నీ బాధ్యతలు తెలుసుకోలేకపోయేదానివేమో. అందుకే నీ బాధ్యత నీకు తెలియచెప్పాలని వాళ్ళు చెడ్డవాళ్ళయ్యారు సుమతి. అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు. నువ్వంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు. మీ వదిన నేను చెడ్డదాన్నైనా పర్వాలేదు, నీ జీవితం బాగుంటే చాలు అనుకుంది. ఈ పెళ్లి నాటకం నేను ఆడడం కూడా వాళ్ళకి తెలుసు. అంతా నీ తప్పు నువ్వు తెలుసుకోవడం కోసమే. సుమతి ఆశ్చర్యపోయింది. అన్నకు వదినకు కూడా క్షమాపణ చెప్పుకుంది. తను చిన్నతనంతో తప్పు చేస్తే బాధ్యతగా సరిదిద్ది తన జీవితం నిలబెట్టినందుకు సుమతి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంది. అలా తనను తన మెట్టినింటిలో వదిలిపెట్టి అన్న వదిన తల్లి తిరిగి ప్రయాణమయ్యారు. సుమతి అక్కడ ఎంతో సంతోషంగా ఈసారి చాలా బాధ్యతగా నడుచుకుంది. రాముకు కూడా ఏ కష్టం కలగనివ్వలేదు. రాము సుమతిలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాడు. మెట్టినింట్లో తన బాధ్యతలను ఇబ్బందులు కూడా తన సొంతం చేసుకొని మెలిగితేనే ఆడపిల్లకు అందం. తన జీవితం మాత్రమే తనకు ముఖ్యం అనుకుంటే ఎప్పుడూ సమస్యలే తప్ప సుఖం ఉండదు. భర్త మంచివాడైనప్పుడు
తన కష్టాలను భార్య బాధ్యతగా తీసుకుంటే ఆ జీవితంలో సమస్యలనేవే రావు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం.